ఇండియా టాలెస్ట్ షిప్ ఐఎన్ఎస్ సుదర్శిని, ఇంకా క్యాజిల్ ఐలాండ్, ఇంకా జోస్ పిజ్జా సిన్స్ 1975. ఈరోజు నేను నా ఛానల్ గురించి లిటిల్ ఇంట్రో ఇద్దాం అనుకున్నాను. నా ఛానల్ నేమ్ వచ్చి సింప్లీ ముచ్చట్లు తేజస్వి. నా ఛానల్లో ట్రావెలింగ్, కుకింగ్, షాపింగ్, డైట్ ప్లాన్స్, ఇంకా డైలీ వ్లాగ్స్ ఇట్లా రకరకాల వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తుంటాను అనమాట. ఇంకెందుకు లేటు, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ ముచ్చట్లు. సింపుల్ వీకెండ్ వ్లాగ్ అండి. ఈ వీకెండ్ ఏం జరిగిందంటే యూఎస్కి 250 years అయిన సందర్భంగా బాస్టన్కి షిప్స్ వచ్చాయి, టాల్ షిప్స్. సో ఎవ్రీ కంట్రీని రిప్రజెంట్ చేస్తూ టాల్ షిప్స్ అయితే వచ్చాయండి. సో బాస్టన్కి వచ్చిన సందర్భంగా పెరియడ్ అయితే జరిగింది. ఆ పీరియడ్కి మేము మా నియరెస్ట్ లొకేషన్ క్యాజిల్ ఐలాండ్ అనే లొకేషన్కి మేము వెళ్ళాము. చెక్-ఇన్స్ అన్ని అయిపోయాక యాక్చువల్గా ఏం జరిగిందంటే కొంచెం లేట్ అవ్వడం వల్ల పీరియడ్ అయితే అయిపోయింది. కానీ లాస్ట్లో మన ఇండియన్ షిప్ ఐఎన్ఎస్ సుదర్శిని అయితే వచ్చిందండి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ టైంకి మేమైతే వెళ్ళాము. నాకైతే మాత్రం ఐఎన్ఎస్ సుదర్శిని చూడగానే ఒక ప్రౌడ్ మూమెంట్ అనిపించింది మన ఇండియాకి. ఎందుకంటే క్రౌడ్ అయితే మాత్రం అంత బాగా చీర్ చేశారంటే అంత బాగా ఎంకరేజ్ చేశారు. ఇంకేంటంటే మన జనగణమన ప్లే చేయకన్నా గూస్ బంప్స్ అయితే వచ్చినాయి. అది వేరే కంట్రీలో. అండ్ ఐఎన్ఎస్ సుదర్శిని గురించి చెప్పాలంటే ఇదేంటంటే లాంగెస్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేసుకొని యూఎస్కి వచ్చిన షిప్ అండి. సో దిస్ ఇస్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ టు ఇండియా అనమాట. అసలు ఎంత బాగుందో షిప్ అయితే మాత్రం చాలా లాంగ్గా. మన ఇండియన్ నేవీని అయితే అప్రిషియేట్ చేయాలి ఈ విషయంలో. అంత లాంగెస్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి సపోర్ట్ చేసి వచ్చిన షిప్ కాబట్టి వెరీ వెరీ ప్రౌడ్ మూమెంట్ అనమాట. వాళ్ళు ఆ కంట్రీ ఈ కంట్రీ అని కాదండి, ప్రతి కంట్రీని బాగా ఎంకరేజ్ చేశారనమాట. చేస్తూ ఇంకా పీరియడ్ అంతా అయిపోయి అందరూ క్రౌడ్ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా మీరు కూడా చూపిద్దామని చెప్పి నేను కంగారుగా వీడియో షూట్ చేసి చూపించాను అనమాట. అసలు ఏమైనా సుదర్శిని చూడగానే ఎంత బాగుందో అనిపించింది నాకైతే మాత్రం. ఇంకేంటంటే ఇక్కడ పీరియడ్ అయిపోయాక ఒక డాక్యార్డ్లో అవన్నీ షిప్స్ అన్ని పెడతారంట. మనం వెళ్ళి చూడొచ్చు అనమాట అప్ టు July 16th వరకును. సో నేను వన్ డే మా షిప్ చూడడానికి వెళ్తాను, అప్పుడు వీడియో తీసి పెడతాను మీకోసము. ఇంకా లోపల ఎట్లా ఉంటుంది అంతా నేను చూపిస్తాను. ఇంకా పీరియడ్ అంతా అయిపోయాక క్రౌడ్ అంతా రిటర్న్ అయిపోతున్నారు చీర్స్ చేసుకుంటూ. వాళ్ళకి ఏంటంటే మొత్తం పీరియడ్ అంతా చూసారు కాబట్టి ఇంకేంటంటే మేము ఎట్లాగో వచ్చాం కదని క్యాజిల్ ఐలాండ్ ఇది చాలా బాగుంటుంది అనమాట. లాస్ట్లో ఏమైంది అంటే ఇంకా మిలిటరీ షిప్స్ అన్నీ కూడా కొంచెం స్టంట్స్ అవన్నీ చేశారనమాట. అవి కూడా కొంచెం షూట్ చేశాను నేను మీకోసం చూపిద్దామని చెప్పేసి. ఆ షూట్ అంతా కూడా ఇంకా ఎట్లాగో వచ్చాం కదా పిల్లలు కొంతసేపు ఆడుకుంటారులే అని చెప్పేసి మేము ఇంకా ఆ బీచ్ కూడా క్యాజిల్ ఐలాండ్ అన్నది ఒక లొకేషన్ ఎంత బాగుంటుంది అంటే వ్యూ పాయింట్. ఎందుకంటే అది బీచ్ బిసైడెడ్గా ఉంటుంది అనమాట. ఆ బోట్స్ అవన్నీ డాక్యార్డ్ దగ్గరలో ఉంటుంది అనమాట. ఈ ఐలాండ్ వచ్చేసి ఒక చిన్న క్యాజిల్ కూడా ఉంటుంది. ఇంకా పిల్లలు కూడా ప్లే ఏరియా అట్లా ఉంటుంది అనమాట. ఇంకా లాస్ట్ ఈవినింగ్ వరకు పిల్లలు ఇంకా అక్కడ ఆడుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయినప్పుడు ఇంకా జోస్ పిజ్జా అని చెప్పేసి బాస్టన్ ఫేమస్ అనమాట. ఇది 1975లో పెట్టారంట. ఆ పిజ్జా అసలు ఏంటో ట్రై చేద్దాం అని చెప్పేసి ఇంకా పిల్లలు కూడా ఆకలేస్తుంది అంటే ఇంకా పిజ్జా తీసుకున్నాము. ఇంకా తీసుకున్నాక ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.